Hello minions, how are you guys? హాయ్ గుడ్ హాయ్. గుడ్. Hmm. హౌ ఆర్ యూ అని నేను అడగను, ఎందుకంటే సిచ్యువేషన్ తెలుసు కాబట్టి. అది సో సో హెక్టిక్ స్కెడ్యూలింగ్ వల్ల కంటిన్యూ. అసలు చాలా రోజులైంది వీడియోస్ చేసి. సో తండేలు చూశారు కదా మొత్తానికి. సో యా యా. యా ఎట్లున్నాడు తండేలు రాజు, బుజ్జి తల్లి? ఓకే, తండేల్ రాజు ఇండివిజువల్ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే తండేల్ రాజు బాగా చేసాడు. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేయి యాక్టింగ్ దాంట్లో కానీ, ప్రెజెంటేషన్ లో కానీ. బుజ్జితల్లి సాయి సాయి పల్లవితో మరీ ఎక్కువ ఏడిపించేశారన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అనవసరంగా. ఓకే. అంత అవసరం లేదు. బట్ యా, ఓవరాల్ గా ఓకే. బట్ వీళ్ళు లేపినంత అనిపించిందా అంటే నాకైతే అనిపించలేదు సినిమా. ఓకే, ఓకే. ఫర్ మీ ఇట్స్ అన్ ఓకే ఓకే ఫ్లిక్. ఓకే. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా ఇది అంటే కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం కాదు, ఒరిజినల్ స్టోరీ అన్నా కొంచెం చాలా చాలా ఎక్కువ లిబర్టీ తీసుకున్నారు అనుకోవచ్చు. అండ్ చాలా. పృథ్వీ చెప్పినట్టు సాయి పల్లవి క్యారెక్టర్ లో కామన్ ఫీలింగ్, నేను ఫ్యామిలీతో చూసినప్పుడు అందరు కూడా అరే అంటే మేబీ అమరన్ జస్ట్ చూస్తున్నాం కాబట్టి అయ్యుండొచ్చు, లేదంటే మల్టిపుల్ మూవీస్ లో అదే అవడం వల్ల మోస్ట్లీ అమ్మాయి ఇది చూస్ చేసుకునేవన్నీ కొంచెం ఆ, బాధపడే క్యారెక్టర్స్, ఏడుస్తున్న క్యారెక్టర్స్ ఇవే అవుతాయేమో. ఐ థింక్ హై టైం సాయి పల్లవి స్టీరియో టైపింగ్ బ్రేక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కైండ్ ఆఫ్ అవును. చైతన్య కనిపిస్తున్నంత సేపు నాగ చైతన్య యాక్టింగ్ బాగా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ రాలేదు. తండ్రిల్ రాజు స్టోరీ కైండ్ ఆఫ్ అట్లనే వెళ్ళిపోయింది, అండ్ ఆ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అంటే ఆఫ్ కోర్స్ రియల్ లైఫ్ బేస్డ్ కాబట్టి సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను తండేల్, నన్ను నమ్ముకొని 21 మంది ఉన్నారు, రైట్. వాళ్ళని లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి, మా ఫాదర్ నాకు ఇది చెప్పాడు. ఆ క్యారెక్టర్ కే స్టిక్ అయి ఉంటాడు రాజు. ఓకే. అవును, నేను విన్న దాని ప్రకారంగా బాగా ఏడిపించేశారు. సెకండ్ హాఫ్ అదే పని ఏడుస్తుంటది. ఆ క్యారెక్టర్ సత్య సత్య అనే క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఏడుస్తూ ఉంటది అని అన్నారు. బట్ నాకు ఫస్ట్ హాఫ్ లో కన్నా ఇంకా సెకండ్ హాఫ్ లోనే సాయి పల్లవి క్యారెక్టర్ బాగా రాస్తున్నారు అనిపించింది. అట్లీస్ట్ అక్కడ స్ట్రాంగర్ కూడా ఉంది కొంచెం యాక్చువల్లీ. అక్కడ నీకు కొంచెం ఆ, తాండేల్ రాజు క్యారెక్టరైజేషన్ కి ఈక్వివలెంట్ గా ఉంటది అనమాట. తన ఐడియాలజీ కరెక్ట్. తిన ఐడియాలజీ ఒక రకంగా ఫ్లో అవుతుంటది. అంటే ఒక ఒక సైడ్ బాధ ఉన్నా కూడా ఇట్ 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 ఓవర్టేక్స్ అనమాట. రెస్పాన్సిబిలిటీ ఓవర్టేక్ చేసి తను చేయాల్సింది చేసుకుంటూ వెళ్తుంటది. ఓకే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ లో బాగా రాశాడు అనిపించింది తన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో కన్నా. బట్ ఎగ్జాక్ట్లీ, మేజర్ పాయింట్ క్లియర్ గా కాన్ఫ్లిక్ట్, పెట్టుకున్నాడు. యా, మేజర్ కాన్ఫ్లిక్ట్ వచ్చి చాలా సిల్లీగా అనిపిస్తుంది. అది మరి నిజంగా అది రియల్ లైఫ్ స్టోరీలో ఉందా లేదా అనేది తెలియదు కానీ, ఏది మేజర్ మేజర్ కాన్ఫ్లిక్ట్ అనేది నేను స్టోరీ వైజ్ గా మేజర్ కాన్ఫ్లిక్ట్ అనట్లేదు. వీళ్ళిద్దరి మధ్య క్యారెక్టర్ వైజ్. గొడవ. కెమిస్ట్రీలో ఓకే. గొడవ అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఓ ఓకే ఫైన్, సరేలే, ఇక నేనేం మాట్లాడను. అవుతుందేమో, మనం అంటే ఏజ్ ఏజ్ దాటేసి వచ్చామో మనకు తెలియదేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ రియల్ లైఫ్ అన్నారు కాబట్టి మేబీ ఓకే, రియల్ లైఫ్ లో జనరల్లీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి కదా అని. కానీ సెకండ్ హాఫ్ లో నువ్వు అన్నట్టు తన క్యారెక్టర్ టేక్ ఆఫ్ అయి ఒక స్ట్రాంగ్ ఉమెన్ లాగా అయినప్పుడు, ఇంత స్ట్రాంగ్ ఉన్న ఉమెన్ అలాంటి సిల్లీ డెసిషన్ తీసుకుందా అనేది ఎగ్జాక్ట్లీ. కొంచెం అనిపిస్తుంది. బట్ ఐ థింక్ డైరెక్టర్ పాయింటే ఇది అనుకుంటా, ఇంత చిన్న పాయింట్ కోసమా నేను చేసింది, రాజు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, రాజు షూస్ లో ఎంటర్ అయ్యి ఈమె ఆలోచించి ఓహో అన్ని థింక్ చేయడం అనేది ప్రాసెస్ కింద స్టోరీలో రాసుకున్నాడేమో, అంటే రియల్ లైఫ్ స్టోరీని కొంచెం అటు ఇటుగా తిప్పి. అదిరిపోయిందా అంటే ఆహా కాదు, బాగాలేదా అంటే కాదు, ఓకే ఇట్లా వెళ్ళిపోతుంది సినిమా అంతే ఫ్లోలో. ఓకే. సో నా వరకు అది పృథ్వీ అన్నది కరెక్టే, అది ఎందుకు అయ్యి ఉండొచ్చు అని ఆలోచిస్తే ఏమనిపించిందంటే, ఒకటి లవ్ స్టోరీలో జరిగిన ఇన్సిడెంట్ అంటే బేసికలీ ఇట్స్ లవ్ స్టోరీ, దీంట్లో ఇన్సిడెంట్ అన్ని చూపించడం అన్న తీసుకోవచ్చు, లేదంటే లవ్ స్టోరీ ఓకే, కాకపోతే మేజర్ గా పాకిస్తాన్ లో ఏం జరిగింది అనేది స్టోరీ రైట్. తీసుకున్నారా అంటే అది కాకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నారు. దానివల్ల అనుకుంటా వావ్ అన్న అని అనిపించాల్సిన మూవీ ఓకే 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 అన్నట్టే అనిపిస్తుంది. అంటే నేను అక్కడికే వస్తున్నా, లైక్ ప్యాట్రియాటిజం కూడా ఉంది కాబట్టి వాజ్ ఇట్ లైక్ చూసినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ గా అట్లా అనిపించిందా, లేకపోతే స్టోరీలో అట్లా ఫ్లో అయిందా అనేది అడుగుదాం అనుకున్నాను. అంటే నీకు అన్ఎక్స్పెక్టెడ్ డ్రిఫ్ట్ ఉంటుంది అనమాట. యు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఉమ్. బట్ స్టిల్ ఆ పేట్రియాటిజం అనేది నీకు ఇనీషియల్ ఫస్ట్ కొన్ని సీన్లలో చూపిస్తారు. సముద్రం ఎక్కే ముందు ఫ్లాగ్ ఫ్లాగ్ తీసుకెళ్ళడం, ఉమ్. దే హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ ఫ్లాగ్ అని. బట్ ఫస్ట్ హాఫ్ లో ఇంకా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, వీళ్ళు ఎంత ఫిషర్మెన్స్, హౌ డివోటెడ్ దే ఆర్ టువర్డ్స్ కంట్రీ అనేది ఇంకా కొంచెం బాగా చూపించచ్చు. నీకు అవే ఉండదు. ఫస్ట్ హాఫ్ ఎగ్జాక్ట్లీ. ఫోకస్ అంతా వీళ్ళ లవ్ స్టోరీ మీదనే ఉంటుంది. బట్ నీకు సడన్ గా నువ్వు అక్కడికి వెళ్ళిపోగానే ఆల్ ఆఫ్ అ సడన్ వీళ్ళ ప్రాణాలను
వీళ్ళ ప్రాణాల గురించి కూడా లెక్క చేయకుండా, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా వీళ్ళు దేశభక్తి ఓవర్టేక్ చేసి వేరే దేశంలో టెర్రరిస్టులతో కూడా ఫైట్ చేసేంత వచ్చేస్తుందా అంటే ఐ డోంట్ నో. అది నేను చెప్పలేను. యా సినిమాటిక్ ఐ లిబర్టీ. థింక్ నాకైతే ఎగ్జాక్ట్ బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇదే అనిపించింది మూవీలో. అంటే స్టార్టింగ్ లో ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. ఒక డైలాగ్ కూడా వినిపిస్తుంది కదా మనకి ఫ్లాగ్ గురించి. అంటే నిజమైన ఫ్లాగ్ కి రెస్పెక్ట్ సముద్రంలోనో నేల మీదనో కాదు, దీంట్లో వస్తుంది అని చెప్పి. సో ఆ పాయింట్ అన్న ప్రాపర్ గా ముందు నుండి ఎస్టాబ్లిష్ చేస్తే, ఓహో వీళ్ళు ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తారు, వీళ్ళు కంట్రీ మీద రైట్. యాక్చువల్లీ పాట్రియాటిజం గురించి లైట్ హింట్ కూడా ఉండదు మనకి ఎక్కడ. లైట్ హింట్ లవ్ కూడా ఉండదు. స్టోరీగానే రైట్. నడుస్తుంటది ఇది. ఓకే. ఆ, ఇది రియల్ స్టోరీ అని తెలియని వాళ్ళు ఒకవేళ ఏం స్టోరీ ఏంటిది అని గెస్ చేసి ఉంటే, తను విడిపోతాడో, తను ఎక్కడో తప్పిపోతాడో సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ పాకిస్తాన్ ఇండియా యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఆబ్వియస్లీ అక్కడ కొంచెం పాకిస్తాన్ వాళ్ళు చేసే పనులు కొన్ని, అంటే పాకిస్తాన్ అనగానే అవుట్ రైట్ గా నెగిటివ్ ఒకటి ఆ లిబర్టీ వచ్చేస్తుంది తీసేసుకోవడం కదా. కొంచెం యా. అంత మంచిగా అనిపించలేదు. బట్ రియల్ స్టోరీ అన్నారు కాబట్టి, బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు కూడా కాబట్టి ఓకే. మరి అంటే వార్ వన్ సైడ్ అన్నట్టు చేయకుండా, వాళ్ళలో కూడా కొంచెం హ్యుమానిటీ ఉంది, వాళ్ళలో కూడా ఇది ఉంది అన్నట్టు రైట్. కొంచెం ఒక సెటప్ లా, ఒక న్యాచురల్, అంటే రియల్ స్టోరీ అన్నారు కాబట్టి న్యాచురల్ ఫీలింగ్ ఉండేది. యా. ఫోర్స్ ఫిట్ అనిపించింది లైట్ గా. బట్ ఓకే. వర్కౌట్ చేయడం బాగానే వర్కౌట్ చేశారు. దాంట్లో మెయిన్ పాయింట్ వర్కౌట్ లాస్ట్ చేయడం, లో. యా, యా వర్కౌట్ చేయడం బాగా వర్కౌట్ చేశారు, అది కానట్లేదు. బట్ అది న్యాచురల్ గా ఫిట్ అవుతుందా నీకు స్టోరీతో అంటే అది మోస్ట్లీ అవ్వదు. అంటే యా. నువ్వు ఓకే. ఆ లాజిక్ వదిలేసేయాలి బేసిక్ గా. ఇందాక నేను అన్నాను కదా, అంతే. సడన్ గా వీళ్ళు ఫిషర్మెన్ గా ఉండి వీళ్ళ లైవ్లీహుడ్ ని చూసుకునే వాళ్ళకి సడన్ గా దేశభక్తి ఎందుకు వస్తది అనే క్వశ్చన్ మార్క్ లేకుండా చూస్తే ఓకే. ఓకే. లేదు నాకు లాజిక్స్ కావాలి, ఐ హ్యావ్ టు రిలేట్ అనుకుంటే అది నీకు అంత రిలేటెడ్ ఉండదు, అది ఒక ప్యాచ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో కమింగ్ టు చందు మొండేటి, కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఇది తీసుకొని రియల్ లైఫ్ సబ్జెక్ట్ తీసుకొని చేశాడు. సో హౌ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా? అంటే కార్తికేయ 2లో ఐ హ్యాడ్ సమ్ కంప్లైంట్స్ విత్ హిస్ డైరెక్షన్. సో దాని నుంచి ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇస్ హీ స్టిల్ ఇన్ దట్ ఫేజ్ ఏనా? అంటే ఇది నేను బేసిక్ గా కంపేర్ చేయలేను. కార్తికేయ 2 నీకు చెప్పుంటే కార్తికేయ 2 లో నువ్వు కంప్లైంట్ అన్నావు, నేనేమో కృష్ణమాయలో మొత్తం కొట్టుకుపోయింది, నాకు నా కంప్లైంట్స్ ఏం లేవని చెప్పా. అది సో వదిలేసి నేను నేను ఈ రెండింటిని కంపేర్ చేయలేను బేసిక్ గా. బట్ ఓకే, మళ్ళీ అదే చెప్తున్నాను, స్టోరీ తీసుకున్నారు, రాశారు, ఇంకా కొంచెం బాగా రాసుకోవచ్చు. ఎలిమెంట్స్ అన్ని ప్రాపర్ గా కుదిరేటట్టుగా పెట్టుకొని ఉంటాయి. ఎక్కువ ఫోకస్ అంతా లవ్ ట్రాక్ అని పెట్టుకొని ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ గా కనెక్ట్ చేద్దాం అన్న ప్రాసెస్ లో దాన్ని ఎక్కువ ఏడిపించేసి అది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేదానికన్నా నీకు ఒక ఫేజ్ లో కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఎగ్జాక్ట్లీ. ఏంటంటే యూసేజ్ ఆఫ్ బుజ్జి తల్లి బుద్ధితల్లి వర్డ్. వర్డ్. అరే రైట్. ఆపరా నాయనా, అయిపోయింది నాకుతుంది బుజ్జి తల్లి అని ఎన్నిసార్లు పిలుస్తావు ఆ పదాన్ని నువ్వు? అండ్ దానికి ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే, బుజ్జి తల్లి తర్వాత టుయి అని సౌండ్ వస్తుంది కదా, ఆ వెనక అది ఆ ఓవర్ డూ వైలిన్ చేసేసినారు మ్యూజిక్, అనిపించినారు ఆ ఆ ఓకే. వైలిన్ వైలిన్ మ్యూజిక్ మ్యూజిక్ తో. అది అసలు ఓకే ఫైన్, నాకు అర్థమవుతుంది నువ్వు భుజితలను ప్రేమగా పీల్చుకుంటున్నావు, అక్కడ ఆ పాట కూడా ఉంది, నాకు తెలుసు, నాకు పాట నచ్చింది. అలాగే నువ్వు సినిమా మొత్తం వాయిస్తూనే ఉంటావు దాన్ని. ఒక పాయింట్ తర్వాత ఓకే. నీకు చిరాకు వచ్చేస్తుంది తెలుసా. ఒక స్టార్టింగ్ అవును, ఓవర్ డూ చేశారు అనిపించింది నాకు కూడా. ఇంట్రొడక్షన్ లోనే నీకు చిరాకు వచ్చేస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంట్రొడక్షన్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే దగ్గరనే ఒక 4-5 సార్లు అనగానే ఏందన్నా, ఏంది బాధ, ఏం చెప్పు, 2 సార్లు పిలిచావు అయిపోయింది, ఇప్పుడు ఏంది నువ్వు ప్రతిసారి పిలవాలా ఇట్లా అన్న ఇది వస్తుంది నీకు. ఇది చందు మొండేటి అని తెలియకుండా కార్తీక్ ఈ ఫిలిం రెండు చూసిన వాళ్ళు ఈ రెండు తీసింది ఒక్కరే అంటే నమ్మరు యాక్చువల్. అంటే అంత డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ. మూవీస్ ఇవి. అందుకే పృథ్వీ కూడా కంపేర్ ఎగ్జాక్ట్లీ. చేయలేమనడానికి మెయిన్ రీజన్ అదే. ఓకే. నీకు రైటింగ్ వైజ్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, ఎంత రియల్ స్టోరీ అయినా అని అనిపించింది నాకు. కొన్ని డైలాగ్స్ కూడా. అది నీకు ఒక పాయింట్ ఉంటది, ఎమోషనల్ సీన్ ఉంటది. ఇప్పుడు తేజ చెప్తున్న దాని ప్రకారంగా రిలీజ్ చేసే రివీల్ టైంలో ఉంటుంది. ఒక ఫ్యాక్ట్ డిస్క్లోజ్ అవుతుంది అనమాట తాండేల్ రాజుకి. ఉమ్. ఇక్కడ మరీ ఓవర్ డ్రామాటిక్ చేస్తాడేమో అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండింది ఫస్ట్. మనం ట్రైలర్ లో కూడా చూస్తుంటాం, మూవీ వచ్చిన తర్వాత చాలా మీమ్స్ లో కూడా వచ్చినాయి, మనోడు బాధపడేది ఒకటి ఉంటుంది తెలిసిన తర్వాత. అమ్మాయి ఓవర్ అనగానే ఇమీడియట్ గా ఆ ఫేజ్ నుంచి బయటపడే సీన్ ఏదైతే చూపించాడో అది బాగా చూపించాడు. అండ్ చైతన్య బాగా మెచ్యూరిటీ చేశాడు, అనిపించింది యాక్చువల్లీ అది. చాలా మెచ్యూర్డ్ గా చేసాడు యాక్చువల్లీ. ఓ ఓకే. యా, ఓకే. ఆ సీన్ లో మాత్రం యూ విల్ సీ అన్ ఇంప్రూవ్డ్ యాక్టర్ అన్నమాట. మిగతా దాంట్లో నీకు పాత ట్రేసెస్ ఆఫ్ చేయి కనిపిస్తారు, కానీ ఆ పర్టికులర్ సీన్ లో యూ విల్ సీ అన్ ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ చేయి. ఓకే.
సో యా కమింగ్ టు డిఎస్పి, ఇందాక మాట్లాడుకున్నట్టు హీఈస్ ద హీరో, అంటే లైక్ పబ్లిసిటీ, సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ యా ఇచ్చాడు. సో రైట్. మూవీలో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్, హౌ డిడ్ హీ హ్యాండిల్ ఇట్? యా సింగిల్ బ్యాక్గ్రౌండ్ పూజితల్లి వైలిన్. యా ఆ వైలిన్ ని యాక్చువల్లీ లాస్ట్ లో వీళ్ళిద్దరు కలుసుకుంటున్నప్పుడు కూడా ఆ అక్కడ వైలిన్ ట్యూన్ అక్కడ ని యాక్చువల్ కొంచెం మార్చి బాగుంది. కొంచెం లేడీ హ్యాపీ లేడీ హ్యాపీ వాయిస్ మ్యూజిక్ చేస్తాడు, అది బెటర్ గా ఉంది. లేడీ అవును. వాయిస్ పూజితల్లి సాంగ్ బాగుంది. అక్కడ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఓకే. అండ్ అండ్ అంటే ఫేస్ వైజ్ గా మాట్లాడుకుందాం, సాంగ్స్ వైజ్ గా మాట్లాడితే నీకు ఫస్ట్ హాఫ్ లోనే మాక్సిమం సాంగ్స్ అయిపోతాయి. సాంగ్స్ అయిపోతాయి. అండ్ ఆబ్వియస్లీ. నాకు అన్నిటికన్నా శివుడిది బాగా నచ్చింది. శివుడిది బాగా నచ్చింది, శివుడి సాంగ్. అండ్ ఆబ్వియస్లీ భుజితల్లి వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్ అది కరెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట దానికి. ఓకే. అండ్ బీజిఎం యా కూడా ఓకే, బట్ మాక్సిమం బీజిఎం భుజితల్లి వైలిన్ వాడేస్తారు అనమాట. ఎందుకంటే మనోడు పిలుస్తా ఉంటాడు, వెనక వాయిస్తా ఉంటాడు. సో ఓకే. సో మాక్సిమం వేరే అంతే బీజిఎం. అంటే అంటే 2 మేబీ BGMs అనుకోవచ్చు. వేరే ఉన్నాయేమో, నాకు ఇది ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే ఆ రిలీజ్ యూసేజ్ అయింది. అలా ఉంది. అంటే బేసికలీ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ హాఫ్ ప్యాట్రియాటిజం అంతా కూడా ఉంది ఇది కాబట్టి ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. అంటే దేవి కొంచెం ఆ ఊపిచ్చే ఇది ఉంటది కదా, కొంచెం హై ఇస్తాడు. ఆ ఓకే. ప్యాట్రియాటిజం అన్నారు కదా, సెకండ్ హాఫ్ లో వస్తుంది కదా, అదంతా మోస్ట్లీ అదొక బీజిఎం. ఫస్ట్ హాఫ్ లో అంతా ఒక ఆ, బీజిఎం, అవే రిపీటెడ్ గా వింటున్నట్టు ఉంటది. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అల్లు అరవింద్ కి ఒక మంచి హిట్ పడింది, గీతా ఆర్ట్స్ కి బేసికలీ. సో అంటే లైక్ బన్నివాస్. ఈ అంటే ప్రొడక్షన్ వాల్యూస్, కమర్షియల్ గా యా కమర్షియల్ గా, యా. కమర్షియల్ గా. యా సో ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, హౌ ఇస్ ఇట్? అది కాంప్రమైజ్ ఏం లేదు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్, నో విజువల్స్ కమెంట్. చాలా బాగున్నాయి. అంటే సీజీ ఇంకొంచెం బాగా ఉండొచ్చు. యా. మనకి బేసిక్ గా ఆ దొరికిపోయే దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటది అనమాట. దొరికిపోయే ముందు ఒక సీక్వెన్స్ ఉంటది, అక్కడ సీజీ ఇంకా కొంచెం బాగా చేసి ఉండొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే. సముద్రం మీద నీకు ఎక్కువ అలలు ఉన్నవి చూపించిన సీన్స్ లో సీజీ ఇంకా బాగా చేయొచ్చు బేసిక్ గా. సో కమింగ్ టు అదర్ యాక్టర్స్, అంటే మనం చెయ్యి అండ్ సాయి పల్లవి మాట్లాడాము. సో అదర్ యాక్టర్స్ ఎవరున్నారు లైక్, అంటే అందరికి ఇంపాక్ట్ఫుల్ రోల్స్ పడ్డాయా, ఆర్ ఫిల్లర్స్ ఏనా అందరూ అనేది మీరే చెప్పాలి. ఫిల్లర్స్ అనే అనొచ్చు, కానీ ఫేసెస్ రిజిస్టర్ అవుతాయి. అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్యారెక్టర్స్. కోర్ రైట్. క్యారెక్టర్స్ కాదు వాళ్ళు, వీళ్ళిద్దరే మెయిన్ క్యారెక్టర్స్ మూవీలో. వాళ్ళ మదర్ కానీ వీళ్ళ ఫాదర్ పృథ్వీ, మన యానిమల్ సినిమాలో చేసిన పృథ్వీ ఉన్నాడు, పెళ్లి పృథ్వీ, యా యా. ఆయన హీరోయిన్ వాళ్ళ ఫాదర్. ఓ. సో వీళ్ళందరికీ ఒక బ్యాక్ చిన్న బ్యాక్లు ఇవి ఉంటాయి, కాకపోతే రిజిస్టర్ అయ్యేంత పెద్ద రోల్స్ కాదు, బట్ దే ఆర్ ఇంపార్టెంట్. అంటే అలాగని ఈమె డెసిషన్ ఫేడ్ మేకింగ్ కి ఆయన అయిపోయేంత ఇంపార్టెంట్ ఓకే. నువ్వు పట్టించుకోలేము అనేంత రోల్స్ కూడా కాదు. ఓకే. ఓకే. కాదు. యూ వీళ్ళ విల్ 22 నోటీస్, మెంబర్స్ లో, నోటీస్. వీళ్ళ 22 మెంబర్స్ కూడా 5-6 ఫేసెస్ కంపల్సరీ రిజిస్టర్ అవుతాం. మన పార్వతీశం రోల్ చేస్తున్నాడు ఆయన, అంటే శ్రీకాకుళం యాస బాగా మాట్లాడుతారని తీసుకున్నారు అనుకుంటా. ఆయన రోల్ బాగానే ఉంటది, మహేష్ రోల్, వీళ్ళందరూ రిజిస్టర్ రైట్. అవుతారు. ఓకే. ప్రతి ఆబ్వియస్లీ ఆ జైల్ సీన్స్ మొత్తంలో అన్నిట్లో కామన్ గా ఉంటారు కాబట్టి. అండ్ అవును. ఒరిజినల్ తండేల్, రాజు తండేల్ అవ్వక ముందు తండేల్ ఉన్న యాక్టర్, ఆయన కూడా చాలా పాత యాక్టర్, ఫేమస్ యాక్టర్, చాలా సినిమాల్లో ఉంటారు. ఆయన మ్మ్. రోలు, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ రోలు, ఆ ఓ. చైల్డ్ ఆర్టిస్ట్ అయితే ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపిస్తున్నాడు అబ్బా. అవునవును. ఓకే. ఆల్మోస్ట్ ఉప్పెనాలో కూడా ఉంటాడు ఆ పిల్లడు. ఉన్నంత రోల్లో ఆ పిల్లడి పోర్షన్ కూడా చాలా బాగా చేసినట్టే. ఓకే. సో ఓవరాల్ గా మీరేమంటారు అయితే, థియేట్రికల్ రన్ లో అవ్వాల్సిన, అంటే అంత హైప్డ్ బ్లాక్ బస్టర్ కాక కానీ ఇట్స్ ఓకే అంటారు మొత్తానికి? నాకైతే యా అంతే. అంటే ఈ బయట చెప్పుకున్నంత అయినంత బ్లాక్ బస్టర్ మూవీ అంటే కాదు. ఓకే. ఇట్స్ ఓకే. మీరు ఇక యా ఓటీటీలో ఉంది కాబట్టి కూర్చొని చూడొచ్చా, కూర్చొని చూడండి. కాకపోతే కొంచెం స్టార్టింగ్ లో కొంచెం చిరాకుగా ఉంటది, ఎక్కువ ఏడుపులు అవి చూసి ఎక్కువ టూ 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 ఈ మ్యూజిక్ లేని. బట్ ఓకే. యా బానే ఉంటది, ఇవి ఫ్లోలో వెళ్ళిపోతుంది సినిమా. నాకు ఓటీటీ వాచ్ అని చెప్తా. ఓటీటీ వాచ్ అని ఎందుకన్నా అంటే కొన్ని కొన్ని పార్ట్స్ లో మీరు స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి అంతే. ఓకే. అండ్ మ్మ్. థియేటర్ లో చూస్తే మేబీ డిఫరెంట్ ఫీల్ ఉండేదా అనేది ఒక చిన్న థాట్ ఉంది. బట్ ఐ థింక్ ఇన్నిసార్లు ఆ బుజ్జి తల్లి అండం అలాంటి చిన్న చిన్న చిన్నవి, అంటే డైలాగ్స్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే మంచి ప్యాకేజ్ అయి ఉండేదని చెప్పి నాకు ఒక ఫీలింగ్. రైట్. ఓవరాల్ రైట్. కమర్షియల్లీ సక్సెస్ చేసింది కాబట్టి గుడ్, గుడ్ ఫర్ ప్రొడ్యూసర్, గుడ్ ఫర్ హీరో ఆల్సో. అండ్ నా ఒకే కంప్లైంట్, స్టీరియో టైపింగ్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ సాయి పల్లవి. సాయి ఆమె పల్లవి. బ్రేక్ చేసి సాయి పల్లవి సడన్ గా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ మూవీలో అని చెప్పి నేను అనుకుంటున్నాను. యా. ఓకే. సో అది ఫ్రెండ్స్. సో
దట్ ఈస్ థండేల్. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. చూసి ఎంజాయ్ చేయండి. విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో సూన్. చలో గైస్, బాయ్. ఓకే, చలో బాయ్ బాయ్. బాయ్.